శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చైతన్యం అనే కథతో మీ ముందుకు వచ్చాను. ఉత్తరాంధ్ర జిల్లాలలోని మారుమూల గ్రామాల్లో ఇప్పటి వరకు బాధ్యతారహితంగా ప్రవర్తించే తాగుబోతు భర్తలతో అక్కడి ఆడవారు పడుతున్న బాధలను ఆధారంగా వ్రాసిన కథ. అందుకే ఈ కథ ఉత్తరాంధ్ర మాండలికంలో చెప్పడం జరిగింది. మరి కథలోకి వచ్చేద్దామా? చైతన్యం కథ రచన పఠనం విజయలక్ష్మి. ఓలమ్మోలమ్మో, నీకేం రోగం వచ్చిందిరా, కొట్టేస్తానువో, నీ చేతులు పడిపోవా అంటూ తనపై ఎగబడి కొడుతున్న చిలపణ్ణి గట్టిగా తోస్తూ తిట్లు లంకించుకుంది అప్పలకొండ. ఈ ఏలాటో ఇటో తేలిపోన్నా కోతరా, నా ఇంటికాడికి వచ్చేసరికి నాటుకోడి పులుసు వండి 2 గారి ముక్కలు వండి అని చెప్తే ఉలవసారెట్టేసి 2 ఊరిబిండి ఒడియాలు నంజుకు పారేసి యువతలకు వచ్చేసి ఎవడి కోసం చూస్తానువే లాన్ అంటూ బూతులు తిడుతూ అప్పలకొండని చావగొడుతున్నాడు చిలపడు. చిలపడికి అప్పలకొండకి పెళ్ళయి 10 ఏళ్ళయింది. ఏ ముహూర్తాన అప్పలకొండ తల్లిదండ్రులు చిలపడి చేతిలో పెట్టారో కానీ అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి అప్పలకొండకి. చిలపడ రోజు తాగి రావడం, అప్పలకొండని చెతగా బాదడం, పనికి సరిగా వెళ్ళకపోవడం. అప్పలకొండ తండ్రి అల్లుడి వ్యవహారం చూసిన తర్వాత ఒక పాడిగేదను కొనిచ్చి, కొండ ఏడ్చేస్తాం, నిన్ను పోషింతాడనుకొని ఆడికిచ్చి పెళ్లి చేసినానే, నీ గొంతు కోసేసినాను, ఈ దొంగన ఇలా నిన్నెంతలా బాధ పెడతాడనుకోనేదు, ఈ గేదె పాలు అమ్ముకొని ఎలాగో బండి లాగించు, ఆ ఎదవకి కట్టుకున్న పాపానికి 2 మెతుకులు ఓడే అంటూ కూతురికి మంచి పాడిగేదను కొనిచ్చాడు అప్పలకొండ తండ్రి. అప్పలకొండ ఇంటి పనులు చేసుకుని గేదెకు పాలు తీసి పాలు ఇళ్లవాడికలు పెట్టుకొని నెలకి ఎంత అని ఆదాయం తెచ్చుకుంటోంది. అప్పలకొండ గుడ్డు చాకరీ చేస్తుంది, కూలి పనులకు వెళుతుంది, గేదె మేతకి పచ్చగడ్డి కోసుకొస్తుంది. సాయంకాలం వరకు చాకరీ చేసి ఎండు పొలలు ఏరి నెత్తిన పెట్టుకుని తెచ్చి పొయ్యి అంటించి వేడిగా అన్నం వండి ఏదో చారు వేపుడు చేస్తుంది. అప్పలకొండ 8 ఏళ్ల కొడుకు 6 ఏళ్ల కూతురికి అన్నాలు పెట్టి చిలబడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పూటుగా తాగి వచ్చి రోజు అప్పలకొండని చావగొడుతూ ఉంటాడు చిలపడు. రోజు పిల్లల ఏడుపు, అప్పలకొండ కేకలు చుట్టుపక్కల వాళ్ళకి అలవాటే. ఇంచుమించు బలహీన కుటుంబాల్లో ఈ బాధలందరికీ ఉండేవే. బాధ్యతగా కష్టపడి భార్యా పిల్లల్ని సాకవలసింది పోయి కూలి పనులకు పోయి వచ్చి ఇంటి పని చేసి పెద్దవాళ్ల ఇళ్లలో పాచి పనులు చేసి పెళ్లి చేయవలసిన కూతురుందని 10 రూపాయలు వెనక్కి దాచాలని తాపత్రయపడుతుంది అప్పలకొండ. చిలపడు సరిగా పనికిపోడు సరికదా, 24 గంటలు తాగేసి అనారోగ్యం పాలవుతూ ఉంటాడు. చూస్తూ వదిలేయలేక ఆసుపత్రికి తీసుకెళ్లి అప్పు చేసి అక్కడ బిల్లులు కట్టి ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. నీకు పుణ్యం ఉంటుంది మామ, నువ్వు తాగమాకయ్యా, తాగితే పేనాల మీద కొత్తంది. నువ్వు 10 రూపాయలు సంపాదన చేసుకుని వస్తే నేను సంపాదించింది నువ్వు సంపాదించింది ఓ కాడు ఎట్టుకొని, ఒకళ్ళు సంపాదించింది దాసుకుని ఇంకొకళ్ళు సంపాదించింది ఖర్చు ఎట్టుకుని ఆ గుంటకి రేపు పొద్దున్న పెళ్లి చేయడానికి మనం ఒక బాట వేసుకోవాలి కదా మాయ్యా. అదేనా నాలా బాధపడకూడదు, మంచి సంబంధం చూసి చేస్తే అదే నా సుఖపడుతుంది. ఆ గుంటని నీలా తయారవకుండా చూసుకోవాలా, ఆడిని చదివించుకుంటే ఆడు బతుకుతాడు మాయ్యా అని బతిమాలి చెబుతుంది అప్పలకొండ. అలాగే లయ్యే అంటాడు. మర్నాడు నుంచి షరా మామూలే, తాగడం కొట్టడం. ఒక విధంగా చెప్పాలంటే చిలపడి దెబ్బలకి అలవాటు పడిపోయింది అప్పలకొండ. తాగిన మైకల్లో ఎవరెవరితోనూ అప్పలకొండకి సంబంధాలు అంటగడతాడు. ఆ మాటలు తట్టుకోలేక అప్పలకొండ ఒకసారి పురుగుల ముందు తాగేసింది. అప్పలకొండ అమ్మా నాన్న వచ్చి చిలపడిని తిట్టి కూతుర్ని తీసుకుపోయి వైద్యం చేయించి 1 ఏడాది పాటు పంపలేదు. దాంతో రెచ్చిపోయి రాత్రి పగలు తేడా లేకుండా తాగి రోడ్డువార పడిపోతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి చిలపడి చేత తాగనని ప్రమాణం చేయించి మరలా అప్పలకొండని చిలపడితో పంపేలా చేశారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారనే బాధ్యత లేని మొగుడుతో బాధపడుతూ పెద్దవాళ్ళ ఇళ్లలో పాచిపనులకు కూడా కుదిరి తెల్లవారుజామునే లేచి ఇళ్ల పనికి వెళుతున్న అప్పలకొండని ఎవడికాడకపోతాన్వే అంటూ బండబూతులు తిడుతూ ఉంటాడు. పని చేస్తున్న వాళ్ళ ఇళ్లలో మొగాళ్లతో ఆమెకు అక్రమ సంబంధాలు అంటగెడతాడు. ఒకసారి చిలపడిని ఆ పెద్దింటి వాళ్ళు 2 తన్ని స్తంభానికి కట్టి మళ్లీ కారు కోతలు కూస్తే చంపేస్తామని బెదిరించారు. బాబు నొగ్గేయండి బాబు, ఆడు తాగబోతాడు, ఆడొంటి మీద తెలివి తేట నేను ఈ మాటన ఆడతాడు, ఆయన్ని క్షమించండి బాబు అంది కన్నీళ్లు పెట్టుకొని అప్పలకొండ.
ఏటే ఎంకలే లేసి నువ్వు చేసే ఎదవ పనులు నాకు తెలవదనుకున్నావా? నా కంట పడాలా నిన్ను చంపినే సత్తాను అంటూ గట్టిగా బెదిరిస్తున్న చిలపడిని మళ్ళీ రెండు తనడానికి వస్తున్న వాళ్ళ నాపి, ఈ ఎదవా నీకు బుద్ధి రాదు, నేను నీకు ఆడుండను, నీ సావు నువ్వు సావు, నా సావు నీ సత్తాను, నీకో దండం, నన్ను పరువుగా బతకనిస్తానువా అంది అప్పలకొండ. తల్లిదండ్రుల గొడవలతో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. ఓ లమ్మి ఇటు రమ్మి అన్నాడు ఒకరోజు చిలపడు కూతుర్ని. చిలపడు కూతురు భయం భయంగా చూస్తోంది. తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర లేదు. పిల్లలకి ఎప్పుడు తాగి వచ్చి తల్లిని కొట్టే తండ్రిని చూస్తే వాళ్ళు భయంతో దూరంగా ఉంటారు. ఇలా రమ్మి అని మళ్ళీ పిలిచాడు చిలపడు. భయంతో వెళ్ళలేదు కూతురు. దాంతో రెచ్చిపోయిన చిలపడు, దీన్ని ఎవడక్కన్నవే చెప్పు ముందు, అయ్య పిలిస్తే రానేదంటే అది నా కూతురు కాదే అంటూ గొడవ మొదలుపెట్టి అప్పలకొండని ధబీమని బాధడం మొదలుపెట్టాడు. తండ్రి మాటలకి అర్థం తెలియకపోయినా తను తండ్రి దగ్గరికి వెళ్ళకపోవడం వల్లనే గొడవ అని తెలుసుకున్న కూతురు, అయ్యా అమ్మను కొట్టగా అయ్యా అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. చిలపడు చేదరించుకుంటూ, పొయ్యే నువ్వు నా కూతురు కాదు అంటూ తోసేశాడు. దాంతో అప్పలకొండ అవమానం భరించలేక, నీ నోరు పడిపోను, నోటికి ఎంత వస్తే అంత కోస్తాను, గుంటల మీద ఇసుమంతైనా నీ పేమందట్రా, నీకు నువ్వు ఒక అయ్యవే సిసి, ఇలాంటి ఎదవ ఏ ఆడదానికి రాకూడదా అంటూ ఏడుస్తోంది. ఆ మాటలకి అప్పలకొండ జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చాడు చిలపడు. నలుగురు పోగయ్యి చిలపండి దెబ్బలాడారు. ఊరి పెద్దలందరినీ చూస్తూ ఊరి పెద్దలందరూ కలిసి ఆడ తాగనని ప్రమాణం చేయించి మా అయ్య పంపనంటే మీకెందుకు, ఆడింక తాగడని చెప్పినరు, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏటంతరో ఆడతాను నీ కాయ నేను అంది ఏడుస్తూ అప్పలకొండ. అయితే ఏటంతవే ఆ నొగ్గేసి మారుమ నువ్వు చేసేసుకొంతవా అన్నాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు. ఈ గుంటల్ని ఆడు కూడా అప్పుడు ఇలాగే తంతడు, అప్పుడు ఏడ్చేస్తావు అన్నారు పెద్దలు. నేను మారుమను చేసుకుంటానని చెప్పానా, చాలు చాలు 10 జనాలకైనా ఈ ఎదవని మర్చిపోలేను, ఇంకా నాకు మారుమనమే తక్కువైంది అంది రోషంగా అప్పలకొండ. అది కాదే, నీ పిల్లల్ని ఆడికాడు ఒగ్గిసి వచ్చేస్తే నేను మారుమను చేసుకుంటానే అన్నాడు సింహాచలం. ఏటి నా గుంటలు నొగ్గిసి నేను మారుమ నువ్వు చేసుకోవాలా? ఎదవా నీ బతుకు సేడా అందరికీ నోకువైపోయింది, నా మొగుడు వల్లకుంటే నేనేందుకు ఇలాంటి మాటలు కాయాలా అంది అప్పలకొండ సింహాచలాన్ని తిట్టుకుంటూ. తెల్లవారింది. పల్లెటూరి ప్రజలు తెల్లవారుజామునే లేస్తారు. అందరూ లేచి ఇంటి పనులు చేసుకుంటున్నారు. చిలపడి ఇంట్లో ఏలకిరీ లేదు. చిలపడు నిద్ర లేచి, ఒలే కాంత టీ సొక్కెట్టు అని కేకేసి గుడిసెలోంచి బయటకు వచ్చి చుట్ట ముట్టించాడు. సమాధానం లేదు. ఒలే నిన్నే టీ తేమంటే ఒళ్ళ కొంత బయటి, ఎంత బలిపే నీకు అంటూ కోపంతో లోపలికి వెళ్ళాడు. అప్పలకొండ లేదు, పిల్లలు కూడా లేరు. వాళ్ళు రాత్రి పడుకున్న నులక మంచాలు మాత్రం వాల్చే ఉన్నాయి. గట్టిగా కేకలేసుకుంటూ పిల్లల కోసం చూశాడు. లేరు సరికదా, వాళ్ళు బట్టలు పెట్టుకునే ట్రంకు పెట్టి కూడా కనిపించలేదు. అమ్మ దొంగ నంచి కూతురు ఎవరితోనో దొబ్బేసింది అని గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చాడు. చిలపడి గోలకి చుట్టుపక్కల వాళ్ళు చేరారు. నా పెళ్ళం ఎవరితోనో లం అంటూ బూతులు తిడుతున్నాడు చిలపడు. మంచి పని చేసింది, నీ తోపలు కాస్త ఎన్నాళ్ళు ఉంటుంది అందొక ఆమె. నాకెప్పుడో తెలుసు ఇలాంటి పని చేస్తుందని అంది ఇంకొక ఆమె. ఏటైతే పిల్లని తీసుకుపోనది, మరి ఎవరితోనే వెళ్ళిపోతే పిల్లల్ని నొగ్గిసి వెళ్ళిపోను, ఈ తాగిపోతే అదొక పడలేక పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోన్నది అన్నాడు ఒకడు. అవును, సింహాచలం ఉన్నాడో లేదో చూడండిరా, ఆడితో కానీ దొబ్బిసిందేమో అన్నాడు ఇంకొకడు. చాలేరా, అది అలాంటిది కాదు, దానికోసం ఎంతో మంది గేలం వేసినారు, అయినది ఎవ్వరికి నొంగనేదు, దాన్ని అలాంటి మాటనంటే నేను అప్పను అంది ఇంకొక ఆమె. ఏదైతేనేం అప్పలకొండ ఇద్దరి పిల్లలతో ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందన్న మాట ఊరంతా వ్యాపించింది. ఇంకేముంది, చిలపడికి బుర్ర పనిచేయటం లేదు. అమ్మ నంచి కూతురు అంత పని చేసిందని అనుకోలేదు. ఏం తాగడానికి తీసొక్క తాగడానికైనా డబ్బులు ఉండాలా, అది సంపాదించుకున్న డబ్బు నాకుని తాగడానికి పోయేవాడిని, ఇప్పుడు ఎలాగా? అదెక్కడ పోద్ది, అమ్మగారింటికి పోయి ఉంటుంది అనుకుంటూ అత్తవారింటికి వెళ్ళాడు చిలపడు. తాగేసి, నా పెళ్ళాన్ని నీ ఇంట్లో ఎట్టుకుంటావా, నాతో నా పెళ్ళాన్ని పంపుతావనేదా అంటూ మామగారి మీద ఎగబడ్డాడు చిలపడు. అమ్మ దొంగ ఎదవా, నీకు గొప్ప ఎటకారంగా ఉంది ఎట్రా, మా యమ్మ మా ఇంటికి రానేదిరా, మా యమ్మని ఏం చేసేవరా చెప్పు అంటూ చిలపండి 2 పీకాడు మామగారు.
తాగి తూలుతున్న చిలపడు మామ దెబ్బలకి కింద పడ్డాడు. లేచి తూలుకుంటూ మామగారిని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సోములమ్మా, ఓ సోములమ్మా, మీ అమ్మకి టీకా వేయించడానికి అంగన్వాడికి తీసుకురాయమ్మా. టీకా వేయడానికి కొత్త ఏనా మొత్తదే, 10 గంటల కల్లా అంగన్వాడికి తీసుకురాయమ్మా అంటూ ఆశా వర్కర్ సోములమ్మతో చెప్పింది. వస్తాను అంది సోములమ్మ. సోములమ్మ చంటి బిడ్డను తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళింది. కొత్త ఏయినమ్మ నవ్వుతూ ఆమె చేతిలోని ఇమ్యునైజేషన్ కార్డును తీసుకుంది. ఆమె నవ్వితే వెన్నెల కురిసినట్లుంది. ఇది వరకు నర్సు చెటపట్నాడుతూ ఉండేది, ఈ అమ్మ నవ్వుతోంది అని. అమ్మా, ఏ ఊరమ్మ నీది అంది సోములమ్మ ఏఎన్నమ్మతో. ఏఎన్నమ్మ చిన్న అమ్మాయి ఎక్కడో చూసినట్లుంది. ఏఎన్నమ్మ నవ్వుతూ ఈ ఊరే అనుకో అంది. ఏటి ఈ ఊరంతా నువ్వు, ఎవరమ్మ వేటి అంది సోములమ్మ. అవన్నీ నీకెందుకు చెప్పు, మీ అమ్మాయికి టీకా వేస్తాను అంది నవ్వుతూ. బాగానే ఎటకారం ఆడతాను అమ్మ అంది సోములమ్మ. సోములమ్మ చేతిలోని బిడ్డను తన ఒడిలోకి తీసుకుని ప్రేమగా నిమిరింది. సోములమ్మని కూడా చూడచక్కని రూపం, కనుముక్కు తీరుగా ఉన్నాయి. సోములమ్మ, మీ ఆయన ఏం చేస్తాడు అంది ఏయినం. ఏడ్చేస్తాడు, బాగా తాగి నాకు దరువులేస్తాడు. నా కరం బాగోనాక ఈ ముసలాడికి ఇచ్చి నన్ను కట్టేసినారు. అయ్యో, ముసలాడికి ఎందుకు కట్టేశారు అంది ఏయినమ్మ. ఏడ్చేస్తామమ్మా, నాకు 4 ఏళ్ల వయసప్పుడు మా అమ్మ మా అయ్యను ఒగ్గేసి మారుమను చేసుకుంది. మా అయ్య కాడ నన్ను ఒగ్గేసినది. మా అయ్యేమో ఇంకో దాయని పెళ్లి చేసుకోండు. అప్పటి నుంచి చూడాలి నా పాటలు. ఎందుకులే అయ్యమ్మ అవన్నీ మీకు అంది కన్నీళ్లు ఒత్తుకుంటూ. ఏ నమ్మకి కలుక్కుమంది. అయ్యో సోములమ్మ, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. నువ్వు ఈ పెళ్లి చేసుకుని తప్పు చేసావు, బిడ్డను కూడా కనేసావు. ఇంకేం చేస్తావు? ఈ బిడ్డ ఖర్చు మాత్రం నేను భరించాలనుకుంటున్నాను. దీని తిండికి, బట్టకి, చదువుకి అన్నీ నేనే చూసుకుంటాను సోములమ్మ. నాకు అర్థమైంది, ఇదంతా నీ సవతి తల్లి చేసిన పని కదూ అంది. అవునమ్మా, నా సవితెలకి అనుకోరమ్మయ్య ఆయన. నా కర్మ ఇలా రాసి పెట్టేసి ఉన్నప్పుడు ఏడ్చేస్తాం అంది బాధగా సోములమ్మ. ఏడుదే కోస్తానువో అంటూ 60 ఏళ్ల చిలపడు కంగారుగా అంగన్వాడీలోకి చొరబడి సోములమ్మ చెయ్యి పట్టి లాగి 70 ఒక్కటి కొట్టాడు. సోములమ్మ ఆ దెబ్బకి కింద పడిపోయింది. ఏయినం అవాక్కయింది. హోరి దరిద్రుడా, నీకింకా పొగరు తగ్గలేదా? అసలు తను కావాలని ఈ ఊరు ఏయినమ్మగా ఎందుకు వేయించుకుంది? తనేం చూడాలని కోరుకుంది? తనేం చూస్తోంది? చిలపడిని పరికించి చూసింది ఏయినం. ముఖంలో క్రోధం, మూర్తీభవించిన మూర్ఖత్వం. వయస్సు పెరిగి అధిక తాగుడు వలన మనిషి బాగా పాడయ్యాడు. కానీ అతనిలోని రాక్షసుడు మాత్రం అలాగే ఉన్నాడు. ఏయినమ్మ లేచి వచ్చి సోములమ్మను లేవదీసింది. ఏడుస్తున్న సోములమ్మ బిడ్డని తన హృదయానికి హత్తుకుంది. సోములమ్మ, ఈ రాక్షసుణ్ణి వదిలేయి, లేకపోతే నీతో పాటు పాప జీవితం పాడైపోతుంది అంది. ఒగ్గేసి నేను ఏడు చేయగలనమ్మా, సంటి పిల్లతాలని ఏ పని చేయగలను చెప్పండి? బొవ్వ ఎలా వస్తుంది? నా అమ్మగారింటికి వెళ్ళనాకి లేదు, ఏదో నా సావునే సావడమే అంది ఏడుస్తూ. ఛీ, బాలింతరాలను కూడా చూడకుండా తనకంటే ఎంతో చిన్నదైన సోములమ్మను పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేసిన చిలపణ్ణి అసహించుకుని సోములమ్మను దగ్గరకు తీసుకుని, సోములమ్మ, ఈడి కాడను ఉండద్దు, నేను నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నీ కూతురు పెద్దదై దాని కాళ్ళ మీద అది నిలబడి నిన్ను పోషించే వరకు నేను నీ పెద్ద కూతుర్ని అనుకో అంది కళ్ళు చెమర్చగా. ఏడుదమ్మా మీరంటోంది, నాకు మీరు ఏటవుతారమ్మా? మీకెంత జాలేటమ్మా? మీ మీద పడి ఎలాగుంటానమ్మా అంది ఏడుస్తూ సోములమ్మ. ఏడవకు మా అమ్మ, నువ్వు అక్క చెల్లెళ్ళలా కలిసి ఉందిరు గాని నువ్వు ఇక్కడి నుంచి ఒక్క పట్ట కూడా తెచ్చుకోవద్దు అంది సోములమ్మ చిరుగుల చీరను చూస్తూ. రంకెలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న చిలపడని చూసిచ్చి నీ బతుకొచ్చాడా అనుకుని సోములమ్మని బిడ్డని తన స్కూటీ మీద తీసుకుని వెళుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏటి ఈ కొత్త పిల్ల ఇలా దాన్ని తీసుకెళ్ళిపోతున్నది అని. ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ, ఆ ఏఎన్నమ్మ పిల్ల ఎవరో కాదు, చిలపడు అప్పలకొండల కూతురు అని. అప్పలకొండ ఎవరికీ తెలియకుండా పట్నం పోయి పిల్లల్ని ఇద్దరిని కష్టపడి చదివించి ప్రయోజకులను చేసింది. కూతురు ఏఎన్నమ్మైంది, కొడుకు ఇంజనీర్ అయ్యాడు. చిలపడి నీడ పాము పడగ. ఆ పడగ నీడ నుంచి వాళ్ళని కాపాడాలని, తన చిన్నారి చెల్లెల బ్రతికి బంగారు బాట వెయ్యాలని ఆమె సంకల్పం. చిలపడి లాంటి బాధ్యతారహితమైన భర్తలందరికీ కనువిప్పు కలగాలి. అప్పలకొండ లాంటి ధైర్యం చేసి పిల్లల జీవితాన్ని అద్భుతంగా మలచిన అప్పలకొండని ఆదర్శంగా తీసుకోవాలి. భర్తలచే పీడింపబడే వారందరికీ చైతన్యం రావాలి. కథ సమాప్తం.
ఈ నా కథ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని నా ప్రార్థన. ఎప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరమని నా ప్రార్థన. ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.